చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా అయిన తర్వాత ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. మనతో పాటు కోదండరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొన్నటిదాకా నిరుద్యోగుల గొంతుకగా, ఉద్యోగుల గొంతుకగా ఉన్న మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అప్పుడున్నట్లుగానే ప్రజా సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల మీదనే మీ పోరాటం ఉండబోతుందా? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కానీ అప్పుడు కానీ ప్రజల తరఫునే నిలబడ్డాం. ఇప్పుడు కాకపోతే ఒక తేడా ఏంటంటే ప్రభుత్వము దృష్టికి మన సమస్యలు తీసుకొని పోవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేము మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ కూడా ప్రజలతో సంబంధాలను సజీవంగా కాపాడుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ కారణాలన్నింటి చేత ఇవాళ మరి ప్రజలకు మరింత దగ్గరై ప్రజల సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవటానికి, పరిష్కారాలు సాధించుకోవటానికి ఒక వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది కొత్త ఒక అవకాశం అయినప్పటికీ ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాం. దాన్ని ద్వారా ప్రభుత్వ మద్దతుతో, ప్రభుత్వ తోడ్పాటుతోనే అన్ని సమస్యలు వేగంగా, న్యాయసమ్మతంగా పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచన కానీ, ఆశ కానీ మాకున్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందనేది చాలామంది అనుకుంటున్నటువంటి మాట. ఇప్పుడు మీరు అటెండ్ అయిన మీటింగ్లో కూడా చాలామంది మిమ్మల్ని విద్యాశాఖ మంత్రిగా చూడాలని భావిస్తున్నారు. అటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇక అది నాకు తెలియని విషయం, నేను మాట్లాడాను. ఏదన్నా వాస్తవం ఉంటే చెప్పమంటే చెప్తా. ఊహాగానాల మీద మాట్లాడటం ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ట్యాగ్ లైన్ పై సాధించుకున్న తెలంగాణలో ఈ మూడు కూడా ఎక్కడా పూర్తి స్థాయిలో అందలేదని గత ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. సో ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉండబోతుంది? నియామకాలు ఉండబోతున్నాయా? నీళ్లు అందబోతున్నాయా? ఎట్లా ఉండబోతుంది? మరి వాళ్ళు పాత సభ్యులను తొలగించి కొత్తగా టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసినారు కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్యల ఖాళీల భర్తీకి అయితే అవకాశం కలుగుతున్నది. కొంత ప్రాధాన్యతనిచ్చి ఆ పని సీరియస్గానే తీసుకొని మొదలుపెట్టి చేస్తున్నారు. తొందరలోనే నోటిఫికేషన్లు కూడా ఇస్తాము, భర్తీ చేస్తామని ప్రకటన కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసినారు. కాబట్టి మనకి ఇంకా ఇది న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే చాలా బలంగానే ఉన్నది. సో గతంలో ప్రతిపక్ష హోదాలో కొట్లాడిన మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ షార్ట్ పీరియడ్లో 2 నెలల ప్రభుత్వ పనితీరు? ఇప్పటికే బాగానే ఉంది. నా అభిప్రాయం అనే కాదు, సర్వత్రా అదే